పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చంద్రబాబు చాణక్య స్ట్రాటజీ స్టార్ట్. మెగా ఎపిసోడ్కు అలా పుల్ స్టాప్. డ్యామేజ్ కంట్రోల్ పనిలో చంద్రబాబు. చిరంజీవి స్పందనతో ముదిరిన వివాదం. వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాణక్యం గురించి చాలామందికి తెలిసిందే. ఆయన పలు సందర్భాల్లో కీలకమైన, అలాగే పార్టీ ఇబ్బందులు పడే సందర్భాలున్నప్పుడు తన స్ట్రాటజీని ఉపయోగిస్తారు. అదే ఇప్పుడు చాణక్య స్ట్రాటజీగా చెప్తారు. చాలా తక్కువ సందర్భాల్లో వాడే ఇలాంటి స్ట్రాటజీని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వాడబోతున్నారట. అది మెగా ఎపిసోడ్ని క్లోజ్ చేయడానికేనని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. బాలయ్య చేసిన డ్యామేజ్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఆయన వంతు ప్రయత్నాలన్నీ మొదలైపోయాయి. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సహా రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వేస్తున్న స్టెప్స్ అన్ని కూడా డ్యామేజ్ని పూర్తిగా కంట్రోల్ చేసే వైపే పడుతున్నాయి. మెగాస్టార్ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారా? బాలయ్య చేసిన డ్యామేజ్ను కంట్రోల్ చేసే బాధ్యతలను ఆయన ఎత్తుకున్నారా? మెగా కోపాన్ని చల్లార్చేందుకు త్వరలోనే చిరంజీవితో సీఎం భేటీ కానున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో ఇందులో భాగంగానే ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి ముచ్చటించారు. ఫీవర్తో బాధపడుతున్న పవన్ను పరామర్శించడానికి సీఎం వెళ్లినట్లు బయటకు చెప్తున్నప్పటికీ బాలయ్య వ్యాఖ్యల దుమారం రాజకీయ సినీ వర్గాల్లో తారాస్థాయికి చేరడంతో వాటిని చల్లార్చడానికి చంద్రబాబు భేటీ అయ్యారనేది రాజకీయ వర్గాల్లో టాక్. రాజకీయాలు చాలా డిఫరెంట్, అందులోనూ ఏపీ పాలిటిక్స్ ఇంకా వేరు. పైగా సీఎం చంద్రబాబు మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ సంథింగ్ స్పెషల్. ఏ టైంలో ఎప్పుడు ఏ ఇష్యూకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో ఆయనకు తెలిసినట్లుగా మరే నేతకు పెద్దగా తెలియకపోవచ్చు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు, అందుకు బాలయ్య రియాక్షన్, మధ్యలో చిరు ప్రస్తావనతో ఇష్యూ పెద్ద దుమారంగా మారింది. అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించడంతో వివాదం ముదిరింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న మెగా అభిమానులు చిరంజీవి స్పందనతో ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా చెలరేగిపోయారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు ఇద్దరూ ఇప్పటివరకు అసెంబ్లీ ఎపిసోడ్పై రియాక్ట్ కాలేదు. చిరంజీవి రియాక్షన్ను అస్త్రంగా చేసుకుని వైసీపీ కూటమిని కార్నర్ చేసే స్కెచ్ వేస్తున్న టీడీపీ, జనసేన ఆ ఇష్యూపై ఇప్పటి వరకు నోరు విప్పలేదు. బయటకు జనసేన స్తబ్దుగా ఉన్నప్పటికీ పార్టీలో మాత్రం అంతర్మదనం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆ పార్టీ నేతలు సైతం ఈ ఇష్యూపై రాద్ధాంతం చేయకుండా ఉండిపోయారు. అయితే చిరి అభిమానులు మాత్రం టీడీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రోజురోజుకు సామాజిక మాధ్యమాల్లో టీడీపీపై ఇష్టానుసారంగా పోస్టింగ్లతో విరుచుకుపడుతున్నారు. బాలయ్య వర్సెస్ చిరంజీవిగా మారిన సోషల్ మీడియా వారికి ఈ భేటీతో ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా అయిందని అంటున్నారు. అసెంబ్లీలో చర్చ సమయంలో తన పేరును ప్రస్తావనకు రావడంతో చిరు హర్ట్ అయ్యారు. అందుకే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో చిరుపై బాలయ్య కామెంట్స్తో కాసేపు సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోయింది. దీంతో కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి ఈ ఇష్యూను సమసిపోయేలా చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇటీవల కాలంలో అసెంబ్లీలో జనసేన మంత్రులపై టీడీపీ ఎమ్మెల్యేలు వరుస విమర్శలు చేస్తూ వస్తున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీ నుంచి ప్రశ్నలు ఎదురవుతుండడంతో జనసేన అమాత్యులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై ఇప్పటికే జనసేన ప్రజాప్రతినిధులు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. వీరి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ అయింది. ఇంతలో బాలయ్య వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు డ్యామేజ్ని కంట్రోల్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకు తగ్గట్టుగా ఓ స్టెప్ దిగొచ్చారు. వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించి పనిలో పనిగా అన్ని అంశాలపై డిస్కస్ చేసినట్లు సమాచారం. అయితే బయటకు మాత్రం జీఎస్టీ సంస్కరణలు, అక్టోబర్ 16న ప్రధాని మోదీ శ్రీశైల పర్యటన వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. వాస్తవానికి మాత్రం రాజకీయ పరిస్థితులు, బాలయ్య వ్యాఖ్యలపై కూడా చర్చించినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్, కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా ఉండేందుకు బాబు పవన్ భేటీ సాగిందని అంటున్నారు. పవన్తో చంద్రబాబు భేటీతో కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్లో కొనసాగుతున్న రాజకీయ వేడిని ఎంతో కొంత చల్లార్చే ప్రయత్నం చేశారన్న టాక్ వినిపిస్తుంది. ఏపీ పాలిటిక్స్లో కాకరేపుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తన మార్కెట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో భేటీ అయి చర్చించిన చంద్రబాబు సాధ్యమైనంత త్వరలో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవుతారన్న టాక్ వినిపిస్తుంది. అలాగని నేరుగా చిరంజీవి ఇంటికెళ్లినా లేక ఆయనను రప్పించుకున్నా వేరే సంకేతాలు వెళ్తాయనే ఆలోచన కూడా చేస్తున్నారట. అందుకే ఏదో ఒక ఈవెంట్లో లేక ప్రోగ్రాంలో, ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబును కలిసేలా తెర వెనక మంత్రంగా నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా మెగాస్టార్ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. కూటమిలో రెండు పార్టీల క్యాడర్ లీడర్లు తొందరపడకుండా కట్టడి చేయడంతో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. టీడీపీ సోషల్ మీడియాలో చిరంజీవికి వ్యతిరేకంగా ఎక్కడా ఏ రకమైన ట్రోల్స్ పోస్టులు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.